హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ శాండ్విచ్, 2 టైప్ ఆఫ్ శాండ్విచ్ ని ఒకే వీడియోలో మీకు ఈరోజు చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా కేవలం 10 minutes లో రెడీ అయిపోయే ఈ శాండ్విచ్ ని ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ని ఇలా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇలా కొంచెం ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత దీనిపైన మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. 10 minutes లో రెడీ అయిపోతుందని ఎందుకు చెప్పానో తెలుసా? ఇక్కడ 3 పొయ్యిల మీద 3 వెరైటీస్ శాండ్విచ్ కోసమే చేస్తున్నాం మేము. తప్పకుండా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఎగ్ పైన. చూడండి, 3 పొయ్యిల మీద చేస్తున్నారు ఏంటో అని ఆలోచించకండి, చెప్తా వినండి. ఒక పొయ్యి మీద ఇలా ఆమ్లెట్ లాగా వేస్తున్నాను, ఇంకొక పొయ్యి మీద బ్రెడ్ ని 1 side కాలుస్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం ఎగ్ పైన కారం వేస్తున్నా చూడండి. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను లాస్ట్ లో. ఇక్కడ ఇంకో స్టవ్ మీద బాండి పెట్టి 3 tablespoon ఆయిల్ వేసి 4 పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసి, 4 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి, అలాగే 4 టమాటాలు సన్నగా కట్ చేసి అవి ఆయిల్ వేడైన తర్వాత బాండీలు వేసాను. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నట్టు మిరియాల పొడి చూడండి. ఇదిగో ఇక్కడ ఇవి కూడా వేసాను కదా. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్ని వేసి కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఇది వేసి మొత్తం మంచిగా మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అవ్వకూడదు, మగ్గాలి అంతేను. చూడండి, ఉప్పు మీరు చూసుకొని టేస్ట్ సరిపడా వేసుకొని అయితే 1 స్పూన్ వేసాను. అలాగే బ్రెడ్ కి బటర్ రాసి ఒకవైపు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవైపు కాల్చలేదు. చూడండి, ఇక్కడ కస్తూరి మేతి మనం శాండ్విచ్ లోపల పెట్టే గ్రేవీలు వేస్తే మంచిగా టేస్ట్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, కస్తూరి మేతిని ఇలాగా మొత్తం నలిపి మనం ఇందాక వేసుకున్నాం కదా కర్రీ, టమాటాలు, ఆనియన్స్ కూడా మగ్గినాయి. ఇక్కడ కొంచెం 2 tablespoon కారం వేసాను. అయిపోయింది. అది ఒక 5 minutes అలా ఉంచి తీసేసిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుని ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇలా అన్ని ఆమ్లెట్లను మనం సేమ్ ఇంతే ప్రొసీజర్ లో ఆయిల్ వేస్తూ ఒక ఎగ్ వేసుకొని దాని మీద ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి అన్ని ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మేమంటే ఒక 2-3 ఉన్నాం కాబట్టి ఇలా చేస్తాం. మేము ఇలా చేసుకోలేమన్న వాళ్ళు ఒకదాని తర్వాత ఇట్లా చేసుకోండి. 10-15 minutes లో రెడీ అయిపోతుంది. చూసారా, గ్రేవీ కూడా చల్లారిపోయింది. అన్ని వేసి పర్ఫెక్ట్ గా రెడీ చేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం బ్రెడ్ ని ఇందాక ఒకవైపే కాల్చాం కదా, కాలవని రెండో వైపు ఉంటుంది కదా, దానికి బటర్ రాయాలి. కాల్చిన వైపు బటర్ రాయాలి. ఇలా చూసుకొని నైఫ్ తో జాగ్రత్తగా రాసుకోవాలి బటరు. కాల్చిన వైపు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ గ్రేవీ కొంచెం తిక్కుగానే పెట్టుకోవాలి. 2 టైప్ ఆఫ్ శాండ్విచ్ అన్నాం కదా, ఇది ఒక టైపు. ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఆమ్లెట్ లాగా, మినిమం ఎగ్ ఆమ్లెట్ ఈ సైజు మాత్రమే ఉండాలి. బ్రెడ్ ఏ సైజ్ అయితే ఉందో అంతే ఉండాలి, అంతకుమించి ఎక్కువ వేసుకోకుండా చూసుకోండి. ఇలా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ, ఆ కర్రీని లోపల పెట్టేసి ఎగ్ కూడా ఇలా పెట్టేసి 2 వైపులు 2 వైపులు కాల్చుకోవాలి. ఇక్కడ ఇంకొక 2వ రకం శాండ్విచ్ అని చెప్పా కదా, ఇది 1 egg తోను, ఇంకోటి చీజ్ తోను. ఇలా ఇంకో బాండి పెట్టుకొని ఆ బాండికి ఇలా బటర్ రాసిన తర్వాత బ్రెడ్ ఉంది కదా సేమ్ అంతే. చూడండి, ఇక్కడ కాల్చిన వైపు మళ్ళీ గ్రేవీ పెడుతున్నాం. ఈ గ్రేవీ మళ్ళీ ఇలా పెట్టి కాలవన వైపు బటర్ రాయాలి. రాసిన తర్వాత ఈ ప్లేస్ లో ఇందాక మనం ఎగ్ పెట్టాం కదా, కానీ ఈ శాండ్విచ్ కి మాత్రం చీజ్ పెడతాం. ఇట్లా 2 టైప్ ఆఫ్ శాండ్విచ్ ని 50 minutes లో 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ పిల్లలకు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చీజ్ చూపిస్తున్నాను. మీరు ఏది తీసుకున్నా పర్లేదు, ఇక్కడ మొత్తం ఇట్లా తీసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు. దానికి ఇట్లా కవర్ వస్తుంది కదా చీజ్ కి, అది తీసేసి మనం రెడీ చేసుకున్నాం కదా శాండ్విచ్, ఆ శాండ్విచ్ పైన పెట్టాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మొత్తం కవర్ అంతా తీసిన తర్వాత ఇలా తీసుకొని చీజ్ మన బ్రెడ్ పైన పెట్టేసుకొని పైన మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసి, చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బటర్ రాసాం కదా ఆ ప్యాన్ లో ఇది పెట్టేసి 2 టైప్ ఇలాగే కాల్చుకొని తినేసారి. ఇదైతే చీజ్ ది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరైతే ట్రై చేయండి. అలాగే ఎగ్ కూడా చూడండి,
అసలు ఎంత బాగుందంటే చీజ్ టేస్ట్ చీజ్కి వచ్చింది, ఎగ్ది ఎగ్కి వచ్చింది. మాకైతే 2 శాండ్విచ్లు చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మరొకటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.